వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి ప్యాక్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గ్రే హెయిర్ కంట్రోల్ కోసం మనం ఎటువంటి ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, హోమ్ మేడ్ డై చెప్పడానికి మీ ముందుకు వచ్చానమాట. సో ఇది వరకు కూడా మనం చాలా రకాల హోమ్ మేడ్ డైలు చెప్పుకున్నాం కదా. హోమ్ మేడ్ డై అంటే ఎటువంటి కెమికల్స్ లేని డై అని అర్థం కదా. ఈ రోజు కూడా అలాగే చాలా సింపుల్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే హోమ్ మేడ్ డై చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. సో ఇది వరకు రోజులతో కంపేర్ చేస్తే మనం చెప్పుకున్నాము, ఇది వరకు అయితే మనకి 40+ 50+ వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేది కదా, అంటే గ్రే హెయిర్. ఇప్పుడు మనకి చిన్న పిల్లల నుంచి చాలా ప్రాబ్లమ్ గా అనిపిస్తుంది కదండి. చాలా మందికి స్కూల్ గోయింగ్ స్టేజ్ నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా వైట్ హెయిర్ ఎర్లీ స్టేజ్ లో వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా కెమికల్ లేని డైని ఏ విధంగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు నేను చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఆనియన్ గురించి చాలా వరకు మనం చెప్పుకున్నాం, ఉల్లిపాయ గురించి. ఉల్లిపాయతో నూనె ప్రిపేర్ చేసుకున్నాము, స్ప్రే ప్రిపేర్ చేసుకున్నాము కదా. సో ఉల్లిపాయ లోపల కంటెంట్ వరకు చేసుకున్నాం, అంటే ఉల్లిపాయతో చేసుకున్నాం. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పబోయేది ఉల్లిపాయ స్కిన్ మాట, పైన మనం తొక్కలు వేస్టేజ్ గా పాడేస్తూ ఉంటాం కదా, దానితో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంతవరకు ఉల్లిపాయ ముక్కలతో చేసుకున్నాము, ఉల్లిపాయ పేస్ట్ తో చేసుకున్నాము కదా, స్ప్రే చేసుకున్నాము, లేకపోతే ఆయిల్ తో మనం ప్రిపేర్ చేసుకున్నాము, ఆనియన్ హెయిర్ ఆయిల్ అని. ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు అన్నమాట నాకు. సో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఆనియన్ పీల్, అంటే ఉల్లిపాయ తొక్క పైన ఉండే స్కిన్, దానితో ఏ విధంగా మనం హెర్బల్ డై తయారు చేసుకోవచ్చు, హెర్బల్ స్ప్రే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాను. దీంతోనే ఇదే కాకుండా మనకి అందులో కొంచెం చిక్కగా బ్లాక్ కలర్ రావడం కోసం టీ డికాషన్ వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆనియన్ మనం బాయిల్ చేస్తున్నప్పుడు, ఆనియన్ తొక్కలు, ఆనియన్ పీల్స్ ని మనం బాయిల్ చేస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి టీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి ఒక 3 ఉల్లిపాయ తాలూకా పీల్స్ తీసుకున్నాను, అంటే ఈ మాత్రం ఒక బౌల్ ఆఫ్ ఆనియన్ పీల్స్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి టీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కంప్లీట్ గా వేసి బాయిల్ చేసా. ఎప్పుడైనా మనం బాయిల్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, లో ఫ్లేమ్ లో ఉంచాలి, మోర్ దెన్ ½ an hour ఉండాలి. అప్పుడే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆల్వేస్ కిందకు వచ్చేసింది అనమాట. మనకి ఇంచుమించు బ్లాకిష్ కలర్ మనకి వాటర్ ప్రిపేర్ అవ్వింది. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, స్ప్రే బాటిల్ వేసి స్ప్రే చేసుకోవచ్చు, ఓకే. లేదంటే మనకి ఆమ్లా అంటే ఉసిరి పొడి, అలానే మనకి గోరింటాకు పొడి, ఈ 2 మిక్స్ చేసి ముందు రోజు నైట్, మనం చెప్పుకున్నాం చాలా ఎపిసోడ్లో, ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్ లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ విధంగానే పెట్టుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయల్ని, అలాగే మనకి ఉల్లిపాయ స్కిన్ ని, అలాగే టీ పొడిని ప్రిపేర్ చేసిన ప్యాక్ ఒకటి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, చాలా ఎంత బాయిల్ అయ్యింది మీకు అర్థం అవుతుంది అన్నమాట అది, ఓకేనా. మోర్ దెన్ ½ an hour విడిచిపెట్టాను. ఇప్పుడు ప్రిపేర్ చేసిన పేస్ట్ ని తీసుకొచ్చాను, ఫిల్టర్ చేసి ఇప్పుడు చూద్దాం, సరేనా. చూసారా, ఇది ఉల్లిపాయ, ఓకే. ఇంతవరకు మనం ఏం చేస్తాం, జనరల్లీ ఈ స్కిన్ అంతా మనం తీసి పాడేస్తూ ఉంటాం కదా, అంటే ఈ తొక్కల పీల్స్. ఈ పీల్స్ నే నేను ఏం చేశానంటే వాటర్ లో వేసుకున్నాను. చూడండి, ఇదిగోండి ఎంతవరకు బాయిల్ అయిందో చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. టీ పొడి అండ్ మనకి ఆనియన్ పీల్స్, ఇదిగోండి చూసారా, కంప్లీట్ గా మోర్ దెన్ ½ an hour బాయిల్ అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మనకి ఎంత అవ్వింది నేను చెప్తే గానీ మీకు తెలియదు. ఆనియన్ ఈ విధంగా, ఆనియన్ స్కిన్ ఇది పీల్స్, ఓకే. దీన్ని మనం ఫిల్టర్ చేసేద్దాం. చూసారా, ఇందులో ఎక్కడ కెమికల్ వాడే మనం, కంప్లీట్ హెర్బల్ బేస్. అది చూసారా, ఇలా ఇదిగోండి. సో ఇది మనం ఏం చేయొచ్చు అంటే, ఒక స్ప్రే బాటిల్, ఇది వరకు కూడా చెప్పాను నేను, ఒక స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకోండి అని చెప్పాను. హెయిర్ కి స్ప్రే చేసుకుంటే స్టిక్ అయిపోతుంది అనమాట. ఆనియన్లో ఎప్పుడు మనకి సల్ఫర్ ఉంటుంది, సో అది రీగ్రోత్ రావడానికి ఉంటుంది, మనకి గ్రే హెయిర్ ని కూడా బ్లాక్ హెయిర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇలా ఉంది కదా. దీన్ని చక్కగా మీరు ఒక స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఈజీగా మీకు స్ప్రే అయిపోతుంది. లేదంటే ఒక కాటన్ సహాయంతో, కాటన్ బౌల్ ఇందులో డిప్ చేసుకుని, కాటన్ బౌల్ సహాయంతో టోటల్ స్కాల్ప్ అండ్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఇదొక మెథడ్, ఓకే. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి, ఇదేమో ప్యూర్ హెన్నా పౌడర్, గోరింటాకు పొడి. నేను చెప్పాను కదా, మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటుంది గోరింటాకు పొడి. ప్యూర్ హెన్నా పొడి అని ఎందుకు అంటున్నానంటే, హెన్నా అనగానే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి, హెర్బల్ మిక్స్ ఉంటాయి. ఇది హెర్బల్ మిక్స్ కాదు, ప్లెయిన్ హెన్నా పొడి,
అంటే ప్లెయిన్ గోరింటాకు పొడి అని అర్థం. ఓకేనా? ఇలా ఇది కంప్లీట్ ఆమ్లా. ఓకే, ఈ 2. సో ఇవేం చేస్తానంటే ఇదొక మెథడ్ చెప్పాను కదా, స్ప్రే మెథడ్ అనేసి. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ స్ప్రే చేసుకున్నా ఓకే, స్ప్రే చేసుకోవడానికి టైం లేకపోతే సపోజ్ హెన్నాలా మిక్స్ చేసుకోవాలంటే ప్యూర్ గోరింటాకు పొడి తీసుకొని ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్లో, ఆల్వేస్ ఎప్పుడు చెప్తాను కదా, ఐరన్ కంటైనర్లో గోరింటాకు పొడి ఇలాగ 1/2 టేబుల్ స్పూన్ సరిపడినంత మాట. సో ఆమ్లా ఎప్పుడు బ్లాకిష్ కలర్ చేస్తుంది కదా, సో ఆమ్లా. ఓకే, ఈ రెండింటిని మిక్స్ చేయండి ఇలా. సో ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్లో మిక్స్ చేస్తేనే మీకు రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మార్నింగ్కి చిక్కటి పేస్ట్ కూడా మనకి తయారవుతుంది, మరి బ్లాకిష్ కలర్ పేస్ట్ మళ్ళీ మార్నింగ్కి. సో ఇది వరకు కూడా చెప్పుకున్నాం కదా ఆనియన్ గురించి. మనం ఆనియన్తో చాలా చెప్పుకున్నాము. ఇంకొక సామెత కూడా ఉంది కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. ఉల్లిపాయలు అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి. ఇదిగో ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని మార్నింగ్ చూడండి ఐరన్ కంటైనర్లో పెట్టి మీకు చక్కగా బ్లాక్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది జస్ట్ ఫర్ చిన్న క్వాంటిటీ చూపించాను, దీనికి డబల్ అయితే మీకు పోనీటైల్ వరకు సరిపోతుంది. ఇది మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను కొద్దిగా, అన్ని 1 టేబుల్ స్పూన్తో చూపించాను ఓన్లీ ఫర్ శాంపిల్. దీనికి డబల్ క్వాంటిటీ అయితే స్మాల్ పోనీటైల్ వరకు సరిపోతుంది. సో హోల్ నైట్ అంతా ఉండేసరికి చెప్పాను కదా మీకు బ్లాక్ కలర్ పేస్ట్ ప్రిపేర్ అవుతుంది. సో ఆ పేస్ట్ని మీరు మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఎక్కడైనా కెమికల్ యూస్ చేసామా మనం? లేదు కదా. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యిందో. ఇప్పుడు గ్రీనిష్ కలర్లో ఉంది కదా, మార్నింగ్ బ్లాక్ అవుతుంది. ఓకే, ప్రిపరేషన్ చెప్పాను కదా, అప్లై చేసుకునే విధానం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదండి, ఇది 2 మెథడ్స్ కదా. స్ప్రే అయినా ఈజీయే మనకి, ఇలా అయినా ఈజీనే కదా. సో స్ప్రే అయితే పిల్లలు చదువుకున్నప్పుడు కూడా చక్కగా స్ప్రే చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మనకి టైం ఉంది అనుకుంటే చక్కగా ఇలాంటి ప్యాక్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా గ్రే హెయిర్ కోసం కంట్రోల్ అవ్వాలంటే ఇలాంటి డైస్ మనం చెప్పుకున్నప్పుడు నేను ఏం చెప్తానంటే, ముందు ఆయిల్ లేకుండా పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఆయిల్ కానీ హెయిర్ మీద ఉన్నది అనుకుంటే ఆయిల్ మీద మనం అప్లై చేసినట్లయితే ఆయిల్ జిడ్డుకి మనం పెట్టిన ప్యాక్ పట్టదు కదా. సో అందుకనే వితౌట్ ఆయిల్ పెట్టండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తానంటే, స్కాల్ప్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలని చెప్పుకున్నాను. నీట్గా షాంపూ అయిన తర్వాత అటువంటి స్కాల్ప్ మీద మనం అప్లై చేసుకున్నట్టయితే ఇలాంటి ప్యాక్స్ చక్కగా పనిచేస్తాయి. ఓకే కదా. సో ఇప్పుడు మనం రెడీగా ప్రిపేర్ అయిపోయి ఉంది కదా, నీట్గా షాంపూ చేసిన హెయిర్ వాష్ అయినా మనకి హెయిర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బ్రష్ సహాయంతో కానీ ఫింగర్ సహాయంతో కానీ మనకి రూట్స్, సో మనకి స్కాల్ప్కి పెద్దగా పని లేదు, ఎందుకంటే రీగ్రోత్ కాదు, ఇది ఏం చేస్తున్నాం గ్రే హెయిర్ కంట్రోల్ కోసం కాబట్టి మనకి స్కాల్ప్ మొత్తం పెట్టకపోయినా జస్ట్ తగిలినా చాలు. కంప్లీట్ హెయిర్ మాత్రం పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకి గ్రే హెయిర్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేస్తాం. స్టార్టింగ్ నుంచి అంటే మనకి రూట్స్ నుంచి ఎండ్స్ వరకు ఇన్ కేసు ఉన్నట్లయితే. లేదు అక్కడక్కడ ఓన్లీ ఫర్ రూట్స్లోనే ఉంటాయి కొంతమందికి, అప్పుడు ఆ రూట్స్లో ఉంటే రూట్స్లోనే ఎక్కువ అప్లై చేయండి. ఓకే, ఇక్కడ సర్టెన్ టైం కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం ఉంచాల్సిన టైం అంటే హెయిర్ మీద ప్యాక్ ఉంచాల్సిన టైం 45 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు కాల్ చేసి, మేడం మనకి రూట్స్ లోనే మనకి తొందరగా పోతుంది మేడం అని చెప్తూ ఉంటారు కదా. అలా ఎందుకు పోతుందంటే మనకి స్వెట్ ఉంటుంది కదా హెయిర్ లోని, ఆ స్వెట్ అక్కడ పెట్టుండడం వల్ల తడి తడిగా ఉంటుంది కదా, అందుకు తొందరగా పోతుంది కదా. అందుకని అలాంటప్పుడు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ పెట్టుకున్నట్లయితే మీకు తొందరగా పోయే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా స్వెట్ ఉండడం వల్ల లేదంటే ఒరిజినల్గానే స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ పనిచేయడం వల్ల కూడా మనకి తడి మీద పోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే రిపీటెడ్గా అలాంటి వాళ్ళు వీక్లీ ట్వైస్ పెట్టుకోండి. నార్మల్గా స్వెట్ తక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలాంటి ప్యాక్స్ అనేవి అంటే ఎటువంటి కెమికల్ లేని ప్యాక్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. పిల్లలైతే మోస్ట్లీ నేను చెప్పేది స్ప్రే అని చెప్పుకున్నాం కదా, స్ప్రే బాటిల్ వేసి అది సజెస్ట్ చేస్తాను. పెద్దవాళ్ళకి టైం ఉన్నట్లయితే హ్యాపీగా ఇటువంటి ప్యాక్స్ వేసుకోండి. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి కెమికల్ లేని హెర్బల్ హోమ్ మేడ్ డై కదండి, చేసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపించింది కదా. అప్లికేషన్ కూడా చాలా ఈజీ. ఒక 45 మినిట్స్ మీరు కాదు అనుకుంటే చక్కగా బ్లాక్ హెన్నా అనేది మీకు మీరే అప్లై చేసుకోవచ్చు కదండి. సో హెయిర్ కూడా బాగుండాలంటే ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్తో పాటు మనకి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్టయితే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, అలాగే మన హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెయిర్ కూడా మనకి డ్రై అయిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండాలి.
ఉండాలి. హైడ్రేటింగ్గా ఉంటేనే హెల్తీగా హెయిర్ ఉంటుంది, అలాగే హెల్తీగా స్కిన్ ఉంటుంది. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.